ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్.